వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాలయ్యకు అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సూపర్ స్టార్ రజనీకాంత్. సీతక్క డౌన్ డౌన్ అంటూ యూరియా కోసం రైతుల నిరసన. తెలంగాణ సీఎం సహాయక నిధికి 50 లక్షలు విరాళంగా ఇచ్చిన బాలకృష్ణ. ప్రయాణికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం. రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా ఇవ్వాలని అగ్రికల్చర్ కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇక వివరాల్లోకి వెళ్తే సీతక్క డౌన్ డౌన్ అంటూ యూరియా కోసం రైతుల నిరసన. ములుగు గోవిందరావుపేట మండల కేంద్రంలో యూరియా కోసం జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో. వారం రోజులుగా తిరుగుతున్న ఒక్క బస్తా యూరియా దొరకడం లేదని అధికారులు రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని రైతుల ఆగ్రహం. తెలంగాణ సీఎం సహాయక నిధికి 50 లక్షలు విరాళంగా ఇచ్చిన బాలకృష్ణ. రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సహాయంగా 50 లక్షల విరాళం ప్రకటించిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. అతిశయోక్తి అవుతుందేమో, అందరు ఉన్నారని చెప్తున్నాను అనుకుంటారేమో అని ఇది నా సొంత బాధ నేను చెప్పాను. ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా, ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా, ఎలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైందో వాళ్ళందరికీ గుర్దాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృతాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు ఉన్నప్పుడైతే నాకు నచ్చదు అది అనౌన్స్ చేయడం, ఏదో రాజకీయ అలా కాదు. మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా ముందు నా సహాయ సహకారాలు, నా అభిమానులు ఉన్నారు, ఎక్కడున్నా వాళ్ళు ముందుకు వెళ్తారు. ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు, ఎటువంటి లాభాపేక్ష కోరకుండా. ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష, ఇక్కడ మెయిన్ ప్రజలు. అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను, ఉప్పెన కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ. సో అలా వృత్తభక్తి నేను ప్రస్తుతానికి 50 లక్షలు నేను అనౌన్స్ చేస్తున్నాను. నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా కర్నూలులో వారి కార్యాలయం నందు తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్ కుమార్ రెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యాలయంలో అధ్యక్షులు డాక్టర్ లాక వెంగళరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో అండమాన్ నికోబార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అండమాన్ నికోబార్ రాష్ట్ర అధ్యక్షులుగా మాణిక్యారావు గారిని నియమిస్తూ నియామక పత్రం అందించడం జరిగింది. అండమాన్ నికోబార్ నూతన అధ్యక్షులుగా ఎందరో గౌరవనీయులు ఆ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా నియమిస్తూ ఈరోజు వారికి నియామక పత్రం అందజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. డోర్నకల్ నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని వినాయకుని నిరసన. నాయకులు అధికారులు స్పందించాలంటూ వినాయకుడితో కలిసి వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న డోర్నకల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన యువకుడు లవకుమార్. యునైటెడ్ డోర్నకల్ వ్యవస్థాపకుడిని. నాకు ఇప్పుడు 35 ఏళ్ళు. నేను పుట్టిన కాడ నుండి డోర్నకల్ ఇట్లనే ఉంది, మారలేదు. ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కాలువలు కట్టలేదు, రోడ్లు కట్టలేదు, ఒక కాలేజ్ లేదు, ఒక హాస్పిటల్ సరైన హాస్పిటల్ సదుపాయం లేదు. వీధి కుక్కలు పందులు తిరుగుతూనే ఉన్నాయి. పారిశుద్ధ్యం లేదు, చెత్త ఎత్తడం లేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఎన్నోసార్లు నిరసన తెలిపాను, ఎందరో మహానుభావులు నిరసన తెలిపారు, నేను తెలిపాను, యువతంతా నిరసన తెలిపారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. కనీసం గణేశుడు మన వినాయకుడైనా ఇలా నిరసన తెలిపితే ఇప్పటికైనా అధికారులు స్పందించి డోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని, నాయకులు మేల్కొని డోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని, పారిశుద్ధ్యం, వీధి కుక్కలు, ఇంటర్ డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, కూరగాయల మార్కెట్ నిర్మాణం ఇవన్నీ చేపడతారని, గణేశుడు నిరసన తెలిపినందుకైనా ఇవన్నీ చేపడతారని కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో ఉన్న ఎస్సీ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా మారింది. స్లాబ్ పెచ్చులు పడి విద్యార్థులపై పడుతున్నాయని విద్యార్థులు భయపడుతున్నారు. వర్షం నీటితో పాటు పెచ్చులు పడుతున్నాయని, దీంతో విద్యార్థులు మరోవైపు వార్డెన్ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అనేక ఏళ్ల క్రితం కట్టిన భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షపు నీరు గదిలోకి వస్తుంది ఓవైపు, విద్యార్థులు మరోవైపు. వార్డెన్ ఉన్న గది కూడా చాలా అధ్వానంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని విద్యార్థులు, ఇటు వార్డెన్ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా వర్షం నీటిలో శిథిలావస్థకు చేరిన భవనంలో సుమారు 80 మంది ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏళ్ల నుంచి దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు, అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని బోధన్ పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉన్నాం. ఈ బాయ్స్ హాస్టల్ గతంలో ఇది స్కూలు. ఈ స్కూల్లో ఎస్సీ బాలుర వసతి గృహం పెట్టడం జరిగింది. ఇక్కడ 82 మంది విద్యార్థులు ఉన్నారు. 1, 2, 3 రూమ్లు ఉన్నాయి. ఆఫీస్ రూమ్. విద్యార్థులకు గదులు సాలక భవనం శిథిలావస్థకు చేరడంతో పెచ్చులూడి ఈ మధ్య కురుస్తున్న వర్షానికి వర్షపు నీరు భవనం అంచు నుంచి కారి, పెచ్చుల నుంచి కారి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ ఉంది, విద్యుత్ షాక్ కలిగే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆఫీస్ రూమ్ ఉంది. ఆఫీస్ రూమ్ కూడా ఎంత అధ్వానంగా మారిందంటే అక్కడ ఉన్న వార్డెన్ గారు బొట్టు భవనం పైనుంచి వర్షం నీళ్ళతోటి కారుతుంటే అలాంటి దయనీయ స్థితిలో వార్డెన్ గారు విధులు నిర్వహిస్తున్నారు. ఇక బోర్ చెడిపోయింది, మౌలిక వసతులు లేవు. ఇలాంటి వసతుల మధ్య విద్యార్థులు విద్యాబోధన చేస్తున్న పరిస్థితి ఆవాసంగా ఉన్నారు. మరి ఈరోజు వర్షంలో కురుస్తున్న ఈ బిల్డింగ్ పరిస్థితి ఏళ్ల నుంచి ఇలాగా ఉన్నా మరి వీధి గుండా వెళ్ళే దీని ముంగట ఉండే రోడ్లు కూడా బురదమయమైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరింది, వర్షపు నీరు కారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. దీని మీద సంబంధిత అధికారులు
స్పందించాలని, మళ్ళీ ఇక్కడ కూడా బోర్తో పాటు అనేక మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం నుంచి సరైన బిల్లులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లకు సరైన బిల్లులు రాక ఎంతోమంది వార్డెన్లు కూడా అప్పులు చేసి మరి కొన్ని పరిస్థితుల్లో పెట్టలేని పరిస్థితుల్లో సతమతమవుతున్న పరిస్థితిలో వసతి గృహాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వీటిని కొనసాగించడం క్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాలకులు దృష్టి పెట్టాలని, ఈ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. రత్న టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరంలో వివిధ విభాగాల అధ్యక్షులను ఎంపిక చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఈఆర్టీఐహెచ్ డైరెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలిపారు. శనివారం ఆర్టీఐహెచ్ భవనంలో బొమ్మూరు కేంద్రంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. So I have gone through your profile. So mostly your academic qualifications match with this expectations. Beginning and they are also existing. So the case is different. I would have to go through it before I comment on this. What your strategy to leverage present industries policy to boost our startup? So sir, Government of India, for example, if I were to choose the GEM portal, Government of India has a reservation for startups. Do you know the industrial policy of the central government as well as the state government to promote? Companies now in Amul and other companies and they are getting resources from that. Even related minerals which can become our, unique orders from Amul, and he is now a very has it got the commercial success? That startup? commercial sector. Yes. Has it? I suppose this startup is now getting innovation model where we said, why don't the students carry on with their proper tech? And I have good opportunities in Hyderabad also. But here, so far we haven't. So if I can create, I want to make some more earnings, some more under this. If we are taking only from license, and accordingly, there is a good bridge. So. విజయవాడ గుణదల విశాల్ మార్ట్లో అగ్ని ప్రమాదం. నిమిషాల వ్యవధిలోనే షాప్ను చుట్టుముట్టిన మంటలు. నూనె ప్యాకెట్లు నిల్వపెట్టే వద్ద షార్ట్ సర్క్యూట్ అయింది. తద్వారా నూనె ప్యాకెట్లపై మంటలు పడడం వలన అగ్ని ప్రమాదం జరిగినట్టు చెబుతున్న స్థానికులు. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్న స్థానికులు. వెంటనే స్పందించి మాల్ వద్దకు వచ్చిన మాచవరం పోలీసులు షార్ట్ సర్క్యూట్ మరి ఏదన్న విషయం తెలియాల్సి ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళలేదు, గ్రౌండ్ ఫ్లోర్లోనే అయిపోయింది.
పట్టణంలోని పలు వినాయక మండపాలను గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూటౌన్ కాలనీ, జంగిడిపురం, నంది హిల్స్, కేడీఆర్, రామాలయం, పాతకోట తదితర నిర్వాహకులు, భక్తులు సాదరంగా ఆహ్వానించి నిరంజన్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. నిశ్చయిస్తారు. అలా ఇవి ఇలా ఉండగా మరి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించాలి అని చెప్తారు. గణేష్ మహారాజ్ కి జై. అన్న కృష్ణ రామేశ్వర ఇంకా రౌడీ పిల్లలంతా పైకి రండి తొందరగా. అశోక్ గారికి ఈరోజు పూజ నిర్వాహకం అందరు రండి, ముందుకు రండి. వీళ్ళందరూ వాళ్ళు జగపతిరావు సార్, జగపతిరావు సార్, ఉదయ్ లేడు, వస్తా అన్నాడు. ఖచ్చితంగా వస్తాను అని చెప్పి లేడీస్ వస్తారు. వెనుక్కున్నాడు, వెనక్కి మేడం 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 ఇంటికి పోయి తీస్తే బాగా టీచర్ రామరెడ్డి సార్ లేదు కదా. ఓకే మేడం, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్.
రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నాడు కానీ పార్లమెంట్లో ఎందుకు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడడం లేదు, ఎంపీలు పార్లమెంటులో మాట్లాడడం లేదు, కొట్లాడడం లేదు, ఎమ్మెల్యేలు ఇక్కడ శాసనసభలో మాట్లాడితే ఏం లాభం అని కేటీఆర్ అన్నారు. అలాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష, జిత్నా ఆబాదీ ఉత్నా హక్, జిత్నీ భాగేదారీ ఉత్నీ హిస్సేదారీ. మంచి మాట అధ్యక్ష, మంచి మాట, మంచి ఆలోచన, డెఫినెట్లీ ఆచరణీయం, అనుసరణీయం, తప్పకుండా సాధించాలి. కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ, మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రం శనివారం సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడారు. క్యాన్ పెట్టండి, క్యాన్ పెట్టి ఆనరబుల్ సుప్రీం కోర్టు వారు ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అనే ఫండ్స్, ఈ కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆనరబుల్ హైకోర్టు వారు ప్రతి జిల్లాలో కూడా నిర్దిష్టమైన ప్లేసెస్లో ఈ సేవా కేంద్రాస్ అని చెప్పి ప్రజలకు దగ్గరగా న్యాయం అందించాలి, న్యాయ సలహాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కోటా క్యాబిన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్లో రాజమహేంద్రవరం మరియు కాకినాడలో 2 చొప్పున మొత్తం 4 కోటా క్యాబిన్స్ని పెట్టమని ఈ రోజు నుండి దాన్ని బిగించేయాలని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ 2 కోటా క్యాబిన్స్ అలాగే కాకినాడలో 2 కోటా క్యాబిన్స్ని ప్రారంభిస్తున్నాము. దీనిలో ముఖ్యంగా సేవలు ఎలాంటి సేవలు ఉంటాయి అంటే ఏ కోర్టు కాంప్లెక్సెస్ అలాగే ఎలాంటి కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకు ఇక్కడికి వచ్చిన లిటిగెంట్ పబ్లిక్ తెలియని వారికి వివరించడం కోసం, నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఎలాగ కేసెస్ టేకప్ చేయాలి, అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది విషయంలో, ఏ జడ్జి గారు లీవ్లో ఉన్నారు, ఏ కోర్టు ఫంక్షనింగ్లో ఉంది అనే విషయంలో, ప్లస్ వాళ్ళకి ఏదైనా సాఫ్ట్ కాపీస్ కావాలి అంటే కనుక అప్పటికప్పుడు ఆర్డర్స్, జడ్జ్మెంట్స్ లాంటివి వాట్సాప్ లేదా మెయిల్ మరే ఇతర మోడ్ అయినా సాఫ్ట్ కాపీస్ను పంపించే విధానం లాంటి మోడ్స్ ద్వారా వాళ్ళకి పంపించడం కోసం, ఇంకా కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్లస్ హైకోర్టు, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ వారికి కూడా అనుసంధానం చేస్తూ అక్కడ ఎలాంటి సేవలను ప్రజలు పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ సేవా కేంద్రాలను పెట్టడం జరిగింది. దీని సర్వీసెస్ అందరూ కూడా అంటే అడ్వకేట్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, లిటిగెంట్ పబ్లిక్ అందరూ దీన్ని యూజ్ చేసుకుని మనకి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఎంతో ఫండ్స్ను వెచ్చించి ఈ కోటా క్యాబిన్స్ పెట్టి ప్రజలందరికీ అందుబాటులో న్యాయం ఉండాలి, న్యాయ సహాయం ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టిన దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి, అలాగే మాకు ఈ కోటా క్యాబిన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కోఆపరేట్ చేసినటువంటి మా స్టాఫ్ మెంబర్స్కి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా అఫీషియల్స్కి, అడ్వకేట్స్కి, సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందించే సేవలన్నీ కూడా ఉచితమండి. మనకి రాజ్యాంగం ప్రకారం వచ్చిన సర్వీసెస్ కూడా అన్ని పబ్లిక్, ఏదైతే పూర్ పబ్లిక్, లిటిగెంట్ పబ్లిక్ ఉంటారో వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో ఉచితంగా సర్వీసెస్ ఇవ్వాలని మాత్రమే పెట్టడం జరిగింది. దీనిలో ఎలాంటి ఛార్జెస్ కానీ అలాగే ఎక్స్పెన్సెస్ కానీ ఏమీ ఉండవు. సాఫ్ట్ కాపీస్లో జడ్జిమెంట్ ఆర్డర్స్ కూడా మీకు సాఫ్ట్ కాపీస్ ద్వారా పంపించడం జరుగుతుంది.
2025 ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు ఎస్బీఐ చెన్నూరుకు చెందిన రీజనల్ మేనేజర్ శ్రీ రితేష్ కుమార్ గుప్తా చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో 402 గోల్డ్ లోన్ అకౌంట్లో గల బంగారు ఆభరణాలు 12.61 కోట్లు మరియు 1.10 కోట్ల నగలు దుర్వినియోగం చేసి దొంగలించారని తెలిపారు. తక్షణమే రామగుండం పోలీస్ కమిషనర్ నలుగురు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచిర్యాల డీసీపీ శ్రీ ఏ భాస్కర్ ఐపీఎస్ వారి పర్యవేక్షణలో దర్యాప్తు బాధ్యతను జైపూర్ ఏసీపీ శ్రీ వెంకటేశ్వర్ గారికి అప్పగించారు. దర్యాప్తు అధికారి మరియు ప్రత్యేక బృందాల బ్యాంకులో శోధనలు జరిపి సాంకేతిక ఆధారాలు సేకరించి నారిగ రవీందర్ అకౌంట్పై ఆడిట్ నిర్వహించారు. అందులో తీవ్రమైన అవకతవకలు మరియు అనుమానాస్పదంగా భారీ మొత్తంలో జమలు ఉన్నట్టు బయటపడింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.